పాకిస్తాన్ ఊచకోత కోస్తున్నటువంటి వేళ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రజలకి రక్షణ కవచంగా నిలిచి బంగ్లాదేశ్ని ముక్కలు చేయడం కోసం వేలాది మంది సైనికుల ఆత్మత్యాగాలు, భారత సైనికుల ఆత్మత్యాగాల కారణంగా ఏర్పడిందే బంగ్లాదేశ్. ఆ బంగ్లాదేశ్కి సంబంధించి ఇప్పుడు చిత్ర విచిత్ర పరిణామాలు. అక్కడ ఇప్పుడు సైనిక పాలన నడుస్తుంది. ఒక రకంగా పేరుకి యూనస్ అనేవాడిని పెట్టిన సైనిక పాలన నడుస్తుంది. రెండో పక్కన విచిత్రమైనది ఏంటంటే జాతీయ జెండా, జాతీయ గీతం మార్చేస్తారట. వాస్తవంగా బంగ్లాదేశ్ స్వతంత్రం భారత్ పెట్టిన భిక్ష అని మనం అంటల్లా. భారత్ వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళ స్వతంత్రానికి తోడు నిలబడ్డాం అని మాత్రమే చెప్తున్నాం. బట్ పాకిస్తాన్ ప్రేరణతో తయారైనటువంటి మత ఉన్మాదులు అక్కడ రెచ్చగొట్టడంతో జరిగినటువంటి ఉద్యమ ఫలితంగా హసీనా ప్రభుత్వం దిగిపోయాక ఇప్పుడు ఫ్లాగ్ను మారుస్తారట. ఎందుకయ్యా అంటే అక్కడ ఫ్లాగ్ని డిజైన్ చేసింది నరైన్ దాస్, భారతీయుడు, హిందువు. అట్లాగే బంగ్లాదేశ్ యాంథమ్ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి జాతీయ గీతం కాబట్టి, హిందువు కాబట్టి ఆ రెండింటిని మార్చి అక్కడ ఉన్నటువంటి మత సంప్రదాయాలకు అనుగుణంగా మార్చాలి అన్నటువంటిది ఇప్పుడు అక్కడ కొత్త నినాదం తీసుకుని వచ్చారు.